హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్కి రివిజన్కి ఉపయోగపడే విధంగా ప్రతి చాప్టర్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని తీసుకొని క్విజ్ రూపంలో మీకు అందిస్తున్నాం అన్నమాట. మరి ఎవ్రీ క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ ఉంటుంది. మరి ఎవ్రీ క్వశ్చన్కి టైమర్ ఉంటుంది. ఆ టైమర్ కంప్లీట్ అయ్యేలోపు మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆ టైం సరిపోకపోతే మీరు వీడియో పాజ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నించండి. టైమర్ కంప్లీట్ అయినాక మీకు ఆన్సర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని క్వశ్చన్స్కి సంబంధించిన క్లారిఫికేషన్స్ అవి ఎండ్ ఆఫ్ ది క్విజ్ మీకు అందిస్తున్నాము. అండ్ క్విజ్ చేసిన తర్వాత మీ స్కోర్ ఎంతనో కమెంట్స్లో తెలియజేయండి. సో ఆల్ ద బెస్ట్. లెట్ us take the quiz. Question number 1. 729ను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయగా. Expressing 729 as the product of prime factors. 3 power 6, 3 power 5, 2 power 6, 3 power 7. So the correct answer is 3 power 6. Question number 2. 4 square equal to 16 యొక్క సమవర్గమాన రూపం. Logarithmic form of 4 square equal to 16 is. నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. చూస్ ఫ్రమ్ దట్. So the right option is 4. Log 16 base 4 equal to 2. Question number 3. Root 2 ఒక డాష్ సంఖ్య. Root 2 is a dash number. So సహజ సంఖ్య, పూర్ణ సంఖ్య, అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య. Natural number, integer, rational number or irrational number. So root 2 అనేది ఒక కరణీయ సంఖ్య. ఇట్స్ అన్ ఇర్రేషనల్ నంబర్. క్వశ్చన్ నెంబర్ 4. log 10 base 10 యొక్క విలువ. ద వాల్యూ ఆఫ్ log 10 base 10 ఈస్ 0, 1, 10 or undefined. So log 10 base 10 is 1 as log a base a is equal to 1. Next question number 5. క్రింది వాటిలో కరణీయ సంఖ్య ఏది? Which among the following is an irrational number? 7 3/4, root 49, root 14 minus root 121. So the correct answer is root 14. So 7 3/4 మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం అన్నమాట. దాన్ని మనము అపకర్మ భిన్నంగా మార్చవచ్చు. ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో p/q ఫామ్లోకి రాయొచ్చు. రూట్ 49 వాల్యూ వచ్చి 7. సో ఇట్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో రూట్ 121 వాల్యూ కూడా 11 అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 -11 అవుతుంది దాని వాల్యూ. సో రూట్ 14 ఇది సో ఖచ్చితమైన వర్గం కాదు. ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి దట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 6. log 15 ఈజ్ ఈక్వల్ టు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏది కరెక్టో చెప్పాలి. సో log 15 is equal to log 3 plus log 5 అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు
log a plus log b is equal to log ab. సో 15 మనము 3 into 5గా రాస్తాము. సో log ab అవుతుంది. log ab will be equal to log a plus log b అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. 1.23 బార్ ఒక డాష్ సంఖ్య. సో 1.23 ఈజ్ డాష్ నెంబర్. సో అగైన్ ద సేమ్ ఆప్షన్స్, సహజ సంఖ్య, పూర్ణ సంఖ్య, అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య, న్యాచురల్ నెంబర్, ఇంటిజర్, రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్. సో ఆప్షన్ అకరణీయ సంఖ్య, రేషనల్ నెంబర్. బార్ ఇండికేట్స్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇది ఒక అంతము కాని పునరావృతం అయ్యే దశాంశం అన్నమాట. సో వీటిని మనము p/q రూపంలోకి మార్చవచ్చు. ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. కాబట్టి అకరణీయ సంఖ్య అవుతుంది అన్నమాట, రేషనల్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ 8. అతి చిన్న ప్రధాన సంఖ్య మరియు అతి చిన్న సంయుక్త సంఖ్యల యొక్క గసాబా. ద GCD ఆఫ్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ అండ్ ది స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ ఈస్ 1, 2, 3, 4. So the answer is 2. Smallest prime number is 2, smallest composite number is 4. సో అతి చిన్న ప్రధాన సంఖ్య 2 అవుతుంది, అతి చిన్న సంయుక్త సంఖ్య 4 అవుతుంది. 2 and 4ల గసాబా GCD తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు 2నే వస్తుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 9. 6 పవర్ n యొక్క ఒకట్ల స్థానంలోని అంకె. The digit in the units place in the expansion of 6 power n is 0, 6, 1 and 4. Choose your answer. So the answer is 6. So 6 power n. So 6 యొక్క ఏ ఘాతంలో అయినప్పటికీ కూడా ఒకట స్థానంలో 6 ఉంటుంది. సో 6 పవర్ 1 ఈజ్ 6, 6 పవర్ 2 ఈజ్ 36, మళ్ళీ 6 వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. 6 క్యూబ్ ఈజ్ 2 and 6 మళ్ళీ 6 వస్తుంది. సో 6ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా మనకు 6 రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి 6 విల్ బి ద ఆన్సర్, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 10. 72, 108ల కసాగు మరియు గసాబాలు. LCM and GCD of 72 and 108 are. So this is a very well known question. చూసిన వెంటనే కూడా ఆన్సర్ చెప్పేయచ్చు మీరు. Do it and tell fast. So the answer is option 4, 36 and 2 and 6. Question number 11. Log 2 base 2 equal to 0.2010. అయితే log 8 base 10 ఎంత? If log 2 base 10 equal to 0.2010, then the value of log 8 base 10 is. So you are given 4 options. So the correct answer is 0.6030. Option number 2. So ఎలా చేయొచ్చండి, log 8ని log 2 క్యూబ్గా రాయొచ్చు. log a పవర్ nలో n log a రాసినట్టుగా 2 క్యూబ్ని 3 log 2గా రాయొచ్చు అనమాట. సో 3 log 2 బేస్ 10 కాబట్టి 3 into 0.2010 అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది క్విజ్ దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ వన్స్. క్వశ్చన్ నెంబర్ 12. a plus b is equal to b plus a అనున్నది ఏ ధర్మం? విచ్ ప్రాపర్టీ ఇస్ దిస్?
కామ్యుటేటివ్, అసోసియేటివ్, క్లోజర్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్, స్థిత్యంతర, సహచర, సంవృత విభాగనాలు ఏది? A plus B equal to B plus A. So this is a commutative property under addition. సంకలనంలో స్థిత్యంతర ధర్మం అన్నమాట. డైరెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 13. క్రింది వాటిలో ఏది అంతం కాని దశాంశం? విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ a non-terminating decimal? 3/8, 21/5, 2/11, 8/125. So the answer is 2/11. సో ఇక్కడ చూసినట్లయితే మనకు హారాన్ని హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు మనకు 2 లేదా 5 మాత్రమే కారణాంకాలుగా ఉండాలి. ఇది కాకుండా ఇతర కారణాంకం ఉన్నట్లయితే అది అంతం కాని దశాంశం అవుతుందన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే 2/11లో మాత్రమే 11 అనేటువంటి కారణాంకం వచ్చింది. సో ఆన్ factorizing, prime factorization of the denominator, we have to get only 2 or 5 as the factors. So if we have any other factor other than 2 and 5, then we may call it as a non-terminating recurring decimal. Next question. Log 25 base 5 యొక్క విలువ. The value of log 25 base 5 is 5, 25, 2, 1/2. So the answer is 2. So log 25 can be written as log 5 square. So we will get 2. Question number 15. 108 యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం, the sum of prime factors of 108 is 5, 6, 4 or 1. So answer is 5. 108 ను ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన కారణాంకాలుగా రాసినప్పుడు మనకు 2 and 3 మాత్రమే వస్తుందన్నమాట. సో 2 and 3 ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా వాటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 and 3 ఉంటుంది. ఆర్ వాటి ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకున్నప్పుడు వాటిలో ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏది చూసినట్లయితే 2 and 3 మాత్రమే అనమాట. అంటే 108 యొక్క కారణాంకాలన్నింటిలోనూ ప్రధాన సంఖ్యలుగా ఉండేవి 2, 3 మాత్రమే అన్నమాట. సో వాటి యొక్క మొత్తం అడిగినారు. సమ్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ 2 + 3 గివ్స్ యూ 5 అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 16. లాగ్ 0.001 బేస్ 10 యొక్క విలువ. ద వాల్యూ ఆఫ్ లాగ్ 0.001 బేస్ 10 ఈస్ 2, -2, 3, -3. So the correct answer is -3, option 4. Question number 17. 4 square equal to 16 యొక్క సంవర్గమాన రూపం. Logarithmic form of 4 square equal to 16. So the correct answer is log 16 base 4 equal to 2. Question number 18. క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నంబర్? 3 into 5 plus 2, 2 into 5 into 7 plus 11, 5 into 8 plus 7, 2 into 7 plus 5.
So correct answer is 5 into 7 plus 11. So 5 into 7 gives you 35. 35 plus 11 is 46. 46 is not a prime number. 46 ప్రధాన సంఖ్య కాదు. మీద అన్ని వాల్యూస్ ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ log 4 ప్లస్ log 1 ఈక్వల్ టు, సో అది log 5 అవుతుందా, log 4 అవుతుందా, log 41 లేదా జస్ట్ log 1 అవుతుందా? So log 4 plus log 1 is log 4 itself. ఎలా? So you can do it in two ways. Log 1 value ఎప్పుడు కూడా 0 అవుతుంది. సో log 4 plus 0 is log 4 అవుతుంది. Or else ఇది log a plus log b ఫామ్లో ఉంది కాబట్టి log a plus log b is equal to log ab 4 into 1. సో log 4 into 1 log 4 అవుతుంది అన్నమాట. రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాలు వరుసగా 60 మరియు 2. ఒక్క సంఖ్య 20 అయినా రెండవ సంఖ్య ఎంత? LCM and GCD of two numbers are 60 and 2. If one number is 20, then the other number is. సో కసాగు గసాబా ఇచ్చారు, LCM GCD ఇచ్చేశారు 2 నెంబర్స్కి, 1 నెంబర్ కూడా ఇచ్చేశారు, అదర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 34, 56 ఆర్ ద ఆప్షన్స్. సో ద అదర్ నెంబర్ ఈస్ 6. సో ఇక్కడ మనం ఉపయోగించాల్సిన రిలేషన్ ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ GCD. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు గసాగు ఇంటూ గసాబా. సో ఈ సంబంధాన్ని ఉపయోగించి రెండవ సంఖ్యను కనుక్కోవాలన్నమాట. ఎక్స్ప్లెనేషన్ అట్ ది ఎండ్. క్వశ్చన్ నెంబర్ 21. log 1 బేస్ 100 ఒక వాల్యూ. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. So the answer is 0. log 1 to any base is 0. log 1 అంటేనే 0 అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. log root x base x ఈక్వల్ టు root x base x వాల్యూ ఎంత? సో half 2 1 0. సో ఆన్సర్ ఈస్ 1/2. రూట్ ఎక్స్ని x పవర్ 1/2 రాయొచ్చు. సో 1/2 ముందుకు వెళ్తుంది. log x బేస్ x 1 అయిపోతుంది కాబట్టి హాఫ్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 23. log 5/2 బేస్ 2 ఈక్వల్ టు x అయితే x విలువ. ఇఫ్ log 5/2 బేస్ 2 ఈక్వల్ టు x, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈస్ 2980. So the value of x అంటే log 5/2 base 2 value is 9. సో దీని వాల్యూ కనుక్కోవడం డైరెక్ట్ క్వశ్చన్. The value of 2 power 2 plus log 3 base 2. సో 2 power 2 plus log 3 base 2 యొక్క విలువ 10, 12, 11, 20. సో 2 ప్లస్ log 3 బేస్ 2 మొత్తం ఘాతాంకంలో ఉందన్నమాట, పవర్లో ఉంది, 2 పవర్ ఎక్స్పోనెంట్లో. సో దీని యొక్క ఆన్సర్ 12. దీనికి ఎక్స్ప్లెనేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఉంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. n log b బేస్ a ఈక్వల్ టు x యొక్క ఘాతాంక రూపం. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ n log b బేస్ a ఈక్వల్ టు x ఈజ్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. Your time starts now.
సమవర్గమానం నుంచి లాగరిథమిక్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఘాతాంక రూపంలోకి. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ the given logarithmic form is a power x equal to b power n. So these are the 25 questions. Hope you enjoyed. మీరు అర్థమైంది అనుకుంటా. సో మీరు కానీ టైం సరిపోకున్నట్లయితే మరొకసారి ప్రయత్నించండి ఫస్ట్ నుంచి. అండ్ కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. See you in the next video. సో మీకు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు, సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.